చూడండి, అక్షరాలు ఎవరైనా తప్పు రాశారో నోటి నిండా శుద్ధ ముక్కలు కూరి పరపరా కొరికించేస్తాను. రైండి. చెన్నపురి ఫస్ట్ క్లాస్ గా రాసావమ్మా, అందుకే నువ్వు జిల్లాకి ఫస్ట్ వచ్చావు. నువ్వేం రాసావురా? చిన్నపూరి. చిన్నపూరి పెద్ద గారి ఏంట్రా గాడిద? చెన్నపూరి పురి పురి. ఓహో, పురి కోసలో పురియా? ఎరా ఇప్పుడు అది అవసరమా? ఏదో మీకు గుర్తు చేద్దామని. నోర్మై కూర్చో. రైండి. చిన్నపూరి కోసరాజు. ఏంట్రా ఇది? కోసరాజా? కోస ఏంట్రా కోస? పురికోసలో కాదు కదండి. చంపేస్తాను. మాటి మాటికి పురుకోస పురుకోస అంటే కోసాలు తీసేస్తాను, కోసేస్తాను. కూర్చో. రైండి. సార్ మిమ్మల్ని ఒకటి అడగాలని ఉందండి, కానీ భయం వేస్తుందండి. ఎందుకురా భయం? జీవితంలో పైకి రావాలంటే ధైర్యంగా ఉండాలిరా. ధైర్యంగా అడుగు. నువ్వేం అడుగుతావు? సార్ మీరు బెల్ట్ బదులు పురికోస కట్టుకుంటారండి. అంత అవసరమా? కూర్చో. సార్ ఇది మీకు అవసరం ఉందని తీసుకొచ్చా, లేకపోతే నేను తీసుకెళ్తా. అవసరమే. ప్రిన్సిపల్ గారు ఏడ్రా ప్రిన్సిపల్ ఏడి? ఏంటండి భయపడతారు? ఇందాకే చెప్పారు ధైర్యంగా ఉండాలని. చాలే సంబడం. కూర్చో. ఏంటి బాబు, అడిగి రావాలని తెలీదా? ఊరుకోండి సార్, మీరు మాత్రం అడిగి వస్తారా ఏంటి? సౌభాగ్యం పోయిందని ఏడుస్తూ కూర్చుంటే పనులు అవుతాయా? ఈ చీర జాకెట్ కట్టుకుని అరటి తోటలోకి వచ్చి నేను అక్కడికి వచ్చేస్తాను. శర్మ, ఈ ఊరికి లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జినే. నా కోపం తెప్పించు మాకు. సారీగా మా పదని నువ్వా? ఎప్పుడొచ్చావు కులాసానా? చాలా సేపు అయింది వచ్చి. సెటిల్ అయిపోవటం అంటే పెళ్లి చేసుకోవడం అని అర్థం. అపార్థం చేసుకోకు. అలాగే ఆ పెళ్లికి పురోహితుడు కావాలి, ఆలస్యం అవుతుంది. కానీ నేను చేయబోయే పెళ్లికి పురోహితుడి ప్రమేయం అక్కర్లేదు. అంటే ఏంటి? కొడతావా? అందులో అనుమానం దేనిక? ఆ చీరటివు. ఈ చీరలో మా అక్కని చూడాలని ఉందన్నావు కదూ, కానీ నాకు మాత్రం నువ్వు ఈ చీర కట్టుకుంటే ఎలా ఉంటావో చూడాలని ఉంది. కట్టుకో. ఇదిగో, నేను ఈ ఊరికి మునసబుని. నాకంటూ సెపరేట్ ప్రెస్టేజ్ ఉంది. నేను తలుచుకున్నానంటే ఇప్పుడే కట్టుకొస్తాను. రా. ఏమిటి? ఎలా ఉంది అక్క? వెనక్కి తిరిగి చూడకుండా ఊళ్ళోకి పరిగెత్తు. ఊళ్ళోకా? ఎవరయ్యా ఆడ మనిషి మంచి గ్యాలప్ మీద వచ్చేస్తున్నా? నువ్వేమన్నా పురమాయించావు? రామరామా, నేనెక్కడ పురమాయించానండి? పర్సనాలిటీ బాగుంది. దాని పరుగు చూస్తుంటే లేచిపోయి వచ్చిందని బాబతలాగా కనపడుతోంది. అయ్యా, తమరపాకలోకే పరిగెత్తింది అంటే తమరి సంగతి పూర్తిగా తెలిసింది అయి ఉండాలి. దాని తాలూకు మొత్తం డీటెయిల్స్ నేను తెలుసుకొస్తాను. నువ్వు పాక బయట కాపలా కాస్తా ఉండు. అయ్యా అయ్యా, మీరు నా చేత పరిపూర్ణమైన అప్రాచ్యపం చేయిస్తున్నారు. అంతకంటే నేనే వెళ్ళి తెలుసుకుని వస్తాను, మీరు కాపలా ఉండండి. వాళ్ళు రాళ్ళ కొడతాను. ఇది ఏమైనా చేయను అనుకున్నా వీడు సర్వే చేయడానికి. ఆడతాను కూడా నీకేం తెలుసు. రా, కాపలా కద్దుగా. అమ్మాయి, నువ్వు ఈ ఊరు కొత్త లేచి రావడం కొత్త నాకు తెలియదు, కానీ నేను ఈ ఊళ్ళో మొక్కటం లేని మహారాజుని. నేనేం చేసినా అడిగేవాళ్ళు లేడు. మున్సొక్కరణాలు మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ రా, లేకపోతే నేను ఎప్పుడు సోలోగానే తాగుతాను రా. ఎందుకన్నా అలాగా? నేను బేసిక్ గా మందుని ఎంజాయ్ చేస్తాను రా. 2 పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది. ఐ లూజ్ మై కంట్రోల్. కమ్ ఆన్. మంచి పాయింట్. ఫ్లేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదరా కిక్కు. కన్నాడు తెలుస్తుంది బాధ. ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్. అందులోనే ఉందిరా భయంకరమైన కిక్. కరెక్ట్ చెప్పారు సార్. ఇంకా ఇదేం చూసారు సార్, మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్. అంటే అదే అమ్మాయిలు సార్. అమ్మాయిలా? నా ఏం సార్, ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా? ఈ యాడమ్ లైఫ్ లో మేడం లేదురా. అంటే మీరు మేల్ వీడియోనా సార్? ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది సార్. దోస్తానా టైప్ ఏం కాదుగా. రే, మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా. ఐఎమ్ బ్యాచులర్, స్టిల్ అన్మ్యారీడ్. లవ్ ఫెయిల్యూర్ రా, లవ్ ఫెయిల్యూర్. మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలైంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. డీటెయిల్డ్ గా చెప్పాలంటే
బట్టా పొట్ట బీపీ లేని బంగారు రోజులవి, గోల్డెన్ డేస్. రాజేష్, ఐ లవ్ యూ. రాజేష్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రాజేష్. మేమిద్దరం లవ్ బర్డ్స్ లా, చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం. నేను జిమ్కి వెళ్ళేవాడిని, అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చేది. వావ్, వాట్ ఏ స్ట్రాంగ్ బాడీయా. నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి. Really? థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్, నేను అంజలి ప్రేమించుకున్నాను. అంకుల్, నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది, వచ్చే వారమే దాని పెళ్లి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి తత్వసింహాసనం సమర్పయామి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం. యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంత పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. భోంచేసి అక్షంతలేసి వచ్చేసాను రా. ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి. అంజలి, నా అంజలి అంటే ఏమనుకున్నారా? గులాబీలతో చేసిన జిలేబీరా. దాని ముక్కు చూడండి రా, ఎంత అందంగా ఉంటుందో. ఆ ముక్కు చూసే పడిపోయారా నేను. చూడండి రా, చూడండి.